హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే అసలు మనుషులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే డబ్బే ప్రపంచం, డబ్బు ఉంటేనే అంతా అన్నట్టుగా మారిపోయారనమాట. సో, ఆ డబ్బు పిచ్చిలో పడి మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఒకప్పుడు చేసిన మంచి గాని, హెల్ప్ గాని మొత్తం మర్చిపోతున్నారనమాట. అంతా మర్చిపోయి ఏదో అవసరానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామని మాటలు అడుగుతారండి. ఇష్టం వచ్చినట్టు అడుగుతారనమాట. సో, అందువల్ల ఒకటే చెప్తున్నా అండి. డబ్బు ఏమైనా శాశ్వతంగా ఒకే దగ్గర ఉంటుందా? ఈరోజు నీ దగ్గర ఉంది డబ్బు, రేపు నా దగ్గర ఉండొచ్చు. నీ దగ్గర ఉన్న డబ్బు నీ దగ్గరే శాశ్వతంగా ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు కదా! సో, అంత మాత్రానికి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా! నాకు నాకు అనుభవం అయింది ఏందంటే అప్పులు మాత్రం చేయకూడదండి. అప్పు చేసినా కూడా రక్త సంబంధికుల కాడ గానీ, లేదా బంధువుల దగ్గర గానీ అస్సలు చేయకూడదండి. చేస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే బయట ఎక్కడైనా చేసుకోవచ్చు గానీ, మన రక్త సంబంధికుల కాడ గానీ, బంధువుల దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా అప్పు చేయకూడదని మాత్రం బాగా అర్థమైందండి. అవి మాటలుంటాయి. ఆ మాటలు అసలు బయట వాళ్ళు ఒక మాట అడిగినా సరేలే అని మనం అంత మనసుకి తీసుకోమనమాట. కానీ మన దగ్గర వాళ్ళు అడిగితే మాత్రం అది మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. సో, అది వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు గదా! ఖచ్చితంగా అన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. సో, నేను నమ్ముకున్న దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు. ఆ నమ్మకంతోనే ఉన్నాను. సో, అదనమాట జరిగింది. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. పంచుకున్నాను. ఇంకా ఈ విషయం గురించి నైట్ అంతా ఆలోచిస్తే అసలు నిద్ర కూడా పోలేదు. మార్నింగ్ 5 అయిపోయిందనమాట నిద్రపోయేసరికి. ఇంకా వీడియో కూడా సండే ఈరోజు వీడియో కూడా ఏం తీసుకోలేదు. మామూలుగా అయితే ఏదో ఒక కుకింగ్ వీడియో అయితే తీసుకుంటానమాట. ఈరోజు అంత ఓపిక కూడా లేదు. అందుకే మార్నింగే టిఫిను అలాగే లంచ్ కూడా అన్నం వండేసి, రసం పెట్టేసి, చికెన్ చేసి అదే ఇడ్లీలో కూడా సరిపెట్టేసాననమాట. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.